కుటుంబం యూనిట్గా రుణమాఫీ గతంలో అనుసరించిన పద్ధతిలోనే ఇప్పుడు అమలు. ఒక కుటుంబంలో అందరికీ కలిపి గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ. పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్నింటిని పరిగణలోకి తీసుకునే అవకాశం. నేడో రేపో మార్గదర్శకాలు రావచ్చన్న వ్యవసాయ శాఖ వర్గాలు. పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా పథకం ఉంటుందని వెల్లడి అని చెప్పేసి ఒక వార్త చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక కుటుంబానికి సంబంధించి 2 లక్షల రుణమాఫీ అంటే రేషన్ కార్డు ప్రామాణికంగా ఇప్పుడు ఒక కుటుంబం అని ఎట్లా ప్రామాణికంగా తీసుకుంటారు? ఒక కుటుంబంలో 3-4 పాస్బుక్లు ఉండొచ్చు. ఆ పాస్బుక్లు ఏదైతే 10 ఎకరాలు 5 ఎకరాల జాగా ఉంటుందో ఆ జాగాను పంచుకొని ఎవరిదాలు లోన్లు తెచ్చుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక కుటుంబానికి కలిపి 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే మరి ఎట్లా మాఫీ చేస్తారు? ఏం కథ? దేని ప్రామాణికంగా అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళు చెప్పకపోయినా రేషన్ కార్డు ప్రామాణికమే వచ్చింది ఇండైరెక్ట్ గా. ఒక కుటుంబం అంటే ఒక రేషన్ కార్డు, మరి ఒక్క రేషన్ కార్డు మీద 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక కుటుంబంలో ఏరువడ్డోళ్ళు ఉంటారు, వేరు వేరు భూముల జాగాలు మంచుకున్న వాళ్ళు ఉంటారు. 3 అన్నదమ్ములు ఉంటే 3 పాళ్ళు, 2 అన్నదమ్ములు ఉంటే 2 పాళ్ళు, ఇట్లా భాగాలుగా విడదీసుకొని ఎవరి పాస్బుక్లు వాళ్ళకి వచ్చినాయి. మొత్తం మీద మరి ఎట్లా మాఫీ చేస్తారు అనేది ఇక గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఏంది ఏం కథ అనేది మనకు తెలుస్తుంది.